హస్తం పార్టీలో ఆయన సీనియర్ నేత 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో 3 సార్లు మంత్రి పదవులు నిర్వహించినటువంటి రాజకీయ ఉద్దండుడు. అధికారంలో ఉన్నా లేకున్నా మాటల తూటాలతో రాజకీయాలను శాసించిన ఘనత ఆయనది. అలాంటి నాయకుడికి ఇప్పుడు రాజకీయ కష్టాలు పట్టుకున్నాయి. తనను సొంత పార్టీ అధిష్టానం కూడా పట్టించుకోవడం లేదు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తీసుకువచ్చి కొరకరాని కొయ్యగా మార్చడం ఆ నేత ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకునేలా చేసింది. అధిష్టానం తీరుతో అసంతృప్తితో రగులుతున్న ఆ నేత ఇప్పుడు పార్టీ మారతారనే టాక్ ఊపందుకోగా ఏ పార్టీలోకి వెళ్తారు అనే చర్చ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ హీట్ ను రగిలిస్తోంది. ఇంతకీ ఎవరా నేత ఏంటా కదా తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తాటిపర్తి జీవన్ రెడ్డి కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఆయన ఓ శిఖరం. 4 దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్న ఘనత ఆయనది. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి రాష్ట్రంలో 3 సార్లు మంత్రి పదవిని నిర్వహించిన మహానేత. 1983లో టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన ఆయన ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, నాదెండ్ల భాస్కర్ రావు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో కాంగ్రెస్లో చేరిన ఆయన నాటి టీడీపీ అభ్యర్థి రాజేశం గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1989లో రెండవసారి గెలిచిన ఆయన 1994లో మరోసారి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 1999, 2004 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. వైఎస్ మంత్రివర్గంలో ఆర్&బి మినిస్టర్గా ఆ పదవికే వన్నె తెచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో నాటి ఉద్యమ నేత కేసీఆర్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాత్రమే. అయితే కాలక్రమంలో జీవన్ రెడ్డికి రాజకీయ కష్టాలు ప్రారంభమయ్యాయి. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో 2019లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ పదవితో విపక్షంలో పార్టీ గళాన్ని గట్టిగా వినిపించిన ఆయనకు గత ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగాను, నిజామాబాద్ ఎంపీగాను పోటీ చేసే అవకాశమిచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే ఈ 2 ఎన్నికల్లో ఆయన పరాజయం పాలుకాగా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో పెద్దాయనకు ఏ పదవీ లేకుండా పోయింది. రెండు 2023లో సీఎంగా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల ఆకర్షణలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు కూడా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి వరకు జగిత్యాల కింగ్గా కొనసాగిన జీవన్ రెడ్డికి సంజయ్ రాక పుండుపై కారం చల్లిన చందంగా మారింది. దీంతో అప్పుడే పార్టీ ఫిరాయింపులపై జీవన్ రెడ్డి తన నిరసన గళం వినిపించారు. పూర్తిస్థాయి ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని బహిరంగంగానే ప్రశ్నించారు. ఈ విషయంలోనే సీఎం రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డిల మధ్య గ్యాప్ పెరిగిందన్నది కాంగ్రెస్ నాయకుల టాక్. ఆ కారణంతోనే ఎమ్మెల్సీ పదవి ముగిసినప్పటికీ ఏ పదవి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ సర్కిల్లో చెవులు కొరుక్కుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటి నుంచి జీవన్ రెడ్డి రగిలిపోతూనే ఉన్నారట. పార్టీలో తన ప్రయారిటీ తగ్గించేందుకే బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకున్నారని చాలాసార్లు అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. గత సంవత్సరం అక్టోబర్లో తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యతో జీవన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరగా పార్టీ మారుతారనే ప్రచారం కూడా కొనసాగింది. అయితే మంత్రులు జీవన్ రెడ్డి దగ్గరకు వచ్చి బుజ్జగించడంతో జీవన్ రెడ్డి కూలయ్యారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆది నుంచి కూడా పార్టీలో సీనియర్లు, జూనియర్లు అంటూ తేడా లేకుండా అందరితో కలివిడిగా ఉండే నేతగా పేరు గడించారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి మంత్రివర్గంలోని మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి విప్లు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ లాంటి నేతలు జీవన్ రెడ్డి అంటే గౌరవంగా ఉండేవారు. కనిపించినప్పుడు అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించే నేతలు ఇప్పుడు జీవన్ రెడ్డి వద్ద ముఖం చాటేస్తుండడం జీవన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ మరింత పెంచిందట. ఈ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారనే టాక్ గాంధీభవన్లో వినిపిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి కావాలనే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదంటూ పెద్దయిన అనుచరులు అధిష్టానం తీరుపై ఫైర్ అవుతున్నారు. అధిష్టానం తీరుతూ సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి మాట కాకుండా సంజయ్ మాటే చెల్లుబాటు అవుతుందని రగిలిపోతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ హయాంలో అధికారం అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నాడు, అధికారం పోగానే మళ్లీ కాంగ్రెస్లోకి చేరి పెత్తనం చలాయిస్తున్నాడంటూ సంజయ్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో హీట్ను రాజేశాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కార్యకర్తలు పడ్డ శ్రమేనని, నువ్వు చేసిందేమీ లేదని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ మాటల దాడి మొదలుపెట్టడంతో కాంగ్రెస్లో ఏం జరుగుతుందన్నది తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తావిచ్చింది. అయితే రోజురోజుకు పార్టీలో తన ప్రియారిటీ తగ్గిపోవడం, సంజయ్కే ప్రాధాన్యం ఇస్తుండటంతో జీవన్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి. తాను పార్టీ మారే అవకాశం లేదని జీవన్ రెడ్డి చెబుతున్నప్పటికీ రాజకీయ నాయకుల మాటలు ఎవరూ నమ్మరంటూ సెటైర్లు పేలుతున్నాయి. అయితే ఒకవేళ జీవన్ రెడ్డి పార్టీ మారితే బీఆర్ఎస్లోకి వెళ్తారా, లేదంటే కమలదళంలో ఇమిడిపోతారా అనే చర్చ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతుంది. కేసీఆర్తో జీవన్ రెడ్డికి ఫ్రెండ్షిప్ ఉందని, కారెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఓవైపు, లేదు తెలంగాణలో బీజేపీ బలం రోజురోజుకు పెరుగుతుందని, కాషాయం కండువ కప్పుకుంటారనే టాక్ మరోవైపు వినిపిస్తోంది. రోజురోజుకు జీవన్ రెడ్డి తనపై విమర్శల వాడి పెంచుతుండటంతో ఎప్పుడూ సైలెంట్గా ఉండే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఇప్పుడు గేర్ మార్చి జీవన్ రెడ్డిపై కౌంటర్ అటాక్ మొదలుపెట్టడం జగిత్యాల పాలిటిక్స్లో సరికొత్త హీట్ను రాజేస్తున్నాయి. అయితే జీవన్ రెడ్డికి పార్టీ డిసిప్లినరీ కమిటీ నోటీసులిస్తే దాన్ని సాకుగా చూపించి పార్టీ మారేందుకు యత్నిస్తున్నారని సంజయ్ కుమార్ అనుచరులు అంటున్నారు. ఏది ఏమైనా రోజురోజుకు హీటెక్కుతున్న జగిత్యాల రాజకీయాలపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. హస్తం అధిష్టానం చొరవ తీసుకుని జీవన్ రెడ్డిని మళ్లీ బుజ్జగించి హీటెక్కిన రాజకీయాలను కూల్చేస్తారా, లేదా పోతే పోని అని లైట్ తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే.